జరిగింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అరాచకమైన పరిపాలన కొనసాగుతోందని మాజీ స్పీకర్ శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. వివిధ వర్గాల సంక్షేమానికి ఆకాంక్షిస్తూ పరిపాలన సాగించాల్సిన రాష్ట్ర సర్కార్ అభివృద్ధిని సంక్షేమాన్ని విస్మరిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటోందని ధ్వజమెత్తారు. తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కల్లులా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించారన్నారు. 5 ఏళ్ల సుపరిపాలనలో ఎన్నో అద్భుతాలకు నాంది పలికారన్నారు. 2,50,00,000 కోట్ల రూపాయల నేరుగా అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజానీకానికి వివిధ పథకాల కింద డీబీటీ రూపంలో నగదు చెల్లింపులు చేశారన్నారు. ప్రభుత్వం ఉందా ఉంటే ఈ విధంగా పాలన జరుగుతుందా? లేదో చెప్పండి. ఏమిటి పరిపాలన? ఎక్కడ చూస్తే అక్కడ వాటి డ్యూటీ గోదహన హత్యలు. ఇది ఏంటిది? ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు తమ అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజల నుంచి మెప్పించుకొని ఆ విధంగా వెళ్ళాలి తప్ప ఈ విధమైనటువంటి పరిస్థితి. అందుకే గత ప్రభుత్వ హయాంలో 3,30,000 కోట్లు అప్పు చేసి అందులో 2,50,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అందించడం జరిగింది. మరి ఈరోజు పార్టీలకు అతీతంగా మీరు వైఎస్ఆర్ టీడీపీయా కమ్యూనిస్టా అనేటువంటి ఆలోచన లేకుండా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ముందు